హలో అండి. ఈరోజు నేను పండుమిరపకాయ పచ్చడి చేస్తున్నాను. పచ్చడి కోసం నేను 1 కేజీ పండుమిరపకాయలు తీసుకున్నాను. వీటిని తడిగుడ్డతో బాగా తుడిచి ఆరబెట్టి తొడిమలు తీసి పెట్టుకోవాలి. ఇట్లా నీట్‌గా తుడుచుకోవాలండి తడిగుడ్డతో. ఇట్లా నీట్‌గా తుడిచి ఆరబెట్టిన తర్వాత తొడిమలు తీయాలి. తీసిన తర్వాత వీటినన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి ఇట్లా అన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి మొత్తం కట్ చేసినాను. వీటన్నిటిని మిక్సీ చేసుకోవాలి ఇట్లా బరకగా. చూడండి ఇట్లా మొత్తం పేస్ట్ చేయొద్దు. చూడండి ఇగోండి ఇట్లా పట్టుకోవాలి మిక్సీ మొత్తం. ఇప్పుడు మనం కేజీ పండుమిరపకాయలకి 150 గ్రామ్స్ చింతపండు, 200 గ్రామ్స్ సాల్ట్ వేస్తున్నాను నేను. మీరు 200 గ్రామ్స్ చింతపండు అయినా తీసుకోవచ్చు. మాకు పులుపు తక్కువ కావాలని చెప్పేసి నేను 150 గ్రామ్స్ చింతపండు వేసినాను. ఇప్పుడు ఈ ఉప్పుని మొత్తం దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ పచ్చడికి కల్లుప్పు మాత్రమే వాడుకోవాలండి. అప్పుడే పచ్చడి బాగుంటుంది. ఇట్లా ఉప్పు మొత్తం బాగా కలిపేసుకోవాలి పండుమిరపకాయ పేస్ట్కి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఒక పెద్ద గ్లాస్ జార్ తీసుకోవాలి. గ్లాస్ జార్ తీసుకొని మనం 150 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాం కదా, అది బాటిల్లో కిందకి వేసేసుకోవాలి మొత్తం. అప్పుడే మనం చింతపండు బాగా నానుతుంది అనమాట. మనం ఈ పేస్ట్ని పైన వేసినప్పుడు దాంట్లో నుంచి వచ్చే వాటర్తోని బాగా నానిపోతుంది. ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసేసుకోవాలి. చూడండి ఇట్లా కొంచెం కొంచెం వేసేసుకొని కిందకి నొక్కి పెట్టాలి. దీన్ని మూత పెట్టేసి ఒక 3 డేస్ పక్కన పెట్టేసుకోవాలి. ఇది 3 డేస్ తర్వాత అండి మూత ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేయండి. చూడండి ఇట్లా బాగా నానిపోతుంది మొత్తం చింతపండు ఇదంతా. చూడండి చింతపండు ఎంత బాగా నానిపోయిందో. మధ్యలో 3 డేస్ వదిలేసి నేను 4th డే ఓపెన్ చేసిన అండి ఇది మొత్తం ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. చింతపండును పండుమిరపకాయ పేస్ట్ కలిసేటట్టు మంచిగా కలిపేసుకోవాలి ఒకసారి. ఇప్పుడు నేను 4 పెద్ద ఎల్లిగడ్డలు పొట్టు తీసి వేస్తున్నా అండి. కొత్త ఎల్లిగడ్డలు వేసుకోవాలి, ఘాటు ఉంటుంది, బాగుంటుంది పచ్చడి. వీటిని ఇందులో కలిపేసుకోవాలి. ఈ ఎల్లిగడ్డలన్నీ మంచిగా కలిపేసుకోవాలండి ఈ పచ్చడి పేస్ట్లో. ఇప్పుడు నేను 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేయించి పౌడర్ చేసిన అండి. అది కూడా ఇందులో వేసేసి కలుపుకోవాలి. ఇది కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇందులో. ఇట్లా ఇదంతా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. మరీ మెత్తగా చేసేయొద్దండి, కొంచెం బరకగానే పట్టుకోవాలి. చూడండి ఇట్లా మనం మొత్తం పేస్ట్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా పట్టేయొద్దు పచ్చడి ఎప్పుడైనా. ఇప్పుడు మనం నానబెట్టిన గ్లాస్ జార్లోనే ఇది మొత్తం పేస్ట్ని వేసేసి పెట్టుకోవాలి. ఈ గ్లాస్ జార్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఇదంతా మనకు అవసరమైనప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకుంటూ పోపు చేసుకోవాలి. నేను ఇప్పుడు కొంచెం పచ్చడి తీసుకొని పోపు చేస్తున్నా అండి. దానికోసం ఒక చిన్న మూకుడు పెట్టేసి కొంచెం ఆయిల్ వేసినాను, పల్లి నూనె వేసినాను నేను. ఆయిల్ వేడైన తర్వాత ఒక 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర,
ఒక 3 ఎండుమిర్చి 4-5 ఎల్లిపాయలు కొట్టి వేసినాను. ఇప్పుడు ఇందులోనే ఒక పిడికెడు కరివేపాకు వేసి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. పోపు అంతా బాగా వేగాలండి. అప్పుడే మనకు పచ్చడి మంచి టేస్ట్ వస్తుంది పోపుతో. ఇప్పుడు పోపు అంతా వేగిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఈ పోపు అంతా పచ్చడిలో వేసేసుకోవాలి. మనకు అవసరమైనంత పచ్చడి తీసుకొని ఒక గిన్నెలో అందులో ఇట్లా పోపు వేసుకొని వాడుకోవాలి. ఇట్లా వేడివేడి అన్నం పచ్చడితో తింటే సూపర్ ఉంటుందండి. నేను పచ్చడి చేయగానే తినేసినాను వెంటనే. పచ్చడిలో ఎప్పుడైనా కొంచెం నెయ్యి వేసుకొని తినాలి, ఇంకా టేస్ట్ ఇంకా సూపర్ ఉంటుంది. పచ్చడి మాత్రం సూపర్ ఉందండి. థ్యాంక్ యూ. బాయ్.